హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్లింగ్ షాట్ యొక్క ఫ్లాట్ రబ్బర్ బ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎంత సైజ్ కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా కంటిన్యూగా వీడియో చివరి వరకు చూడండి, అప్పుడైతేనే క్లియర్గా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు స్లింగ్ షాట్ యొక్క ఫ్లాట్ రబ్బర్ బ్యాండ్స్ ఎంత సైజులో కట్ చేసుకోవాలి, ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్లింగ్ షాట్ కూడా ఏ విధంగా ఫిట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. దీనికి కావాల్సింది మనకు రోటరీ కట్టర్ 45 mm, ఈ విధంగా స్టెయిన్లెస్ స్టీల్ స్కేల్ కటింగ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మనమైతే రబ్బర్ బ్యాండ్ కటింగ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఇది బిఎస్కి వైట్ బోన్ 0.60 mm. ఇదైతే ముందుగా బటర్ఫ్లై మోడల్ కట్ చేసుకుందాం. ఈ విధంగా ముందుకని ఈ విధంగా లాకేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలామంది కటింగ్ చేసుకోవడం రాక ఆల్రెడీ కట్టినటువంటివి తీసుకుంటున్నారు. ఈ విధంగా ఫ్లాట్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నట్లయితే మనకు నచ్చినట్టుగా కట్ చేసుకొని ఉపయోగించవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఫ్లాట్ రబ్బర్ బ్యాండ్స్. ఇప్పుడు నేను కట్ చేసిన సైజు బటర్ఫ్లై మోడల్ కోసం కట్ చేశాను. ఫ్రెండ్స్, ఒకవైపు నేను ఈ విధంగా 20 mm పెడుతున్నాను, ఇంకొకటి 15 mm. ఒకవైపు పెట్టిన తర్వాత ఇంకోవైపు ఇటు 15 ఇటు 20 ఈ విధంగా పెట్టకూడదు. ఎందుకనంటే చూపిస్తాను ఎందుకో. ఒకవేళ ఇటు 15 కనుక పెట్టి కట్ చేసినట్లయితే ఈ రబ్బర్ చూడండి ఒకసారి స్ట్రైట్గా ఉంటుంది. ఈ వైపు 20, ఈ వైపు 15, ఈ వైపు 15 పెట్టి కట్ చేసినట్లయితే ఒకవైపు క్రాస్ కటింగ్ వస్తుంది, కానీ ఈ వైపు చూడండి ఈ విధంగా స్ట్రైట్గానే ఉంటుంది. కాబట్టి ఒక 5 mm ఈ విధంగా మార్క్ అయితే పెట్టుకోండి. ఎందుకో చూపిస్తాను. ఈ విధంగా మార్క్ పెట్టుకోండి. తర్వాతనే ఈ వైపుకు 20 పెట్టాం కదా, ఇప్పుడు ఈ వైపు 15 mm మార్క్ పెట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm పెట్టండి. ఆపోజిట్ డైరెక్షన్లో ఇటు 20 పెడితే ఇటు 15, ఇటు 15 పెడితే ఇటు 20. మీరు ఒకవేళ స్లింగ్ షాట్
డైరెక్ట్ ఫిట్ చేసుకునే మోడల్ అయితే ఇక్కడ 10 mm సరిపోతుంది. నేను ఇక్కడ స్లింగ్ షాట్ రబ్బర్తో కట్టుకునే విధానం కాబట్టి 15 mm వరకు పెట్టాను. ఇది స్లింగ్ షాట్ కట్టుకునే భాగం. ఇది పౌచ్ కట్టుకునే భాగం. వీటి సైజులు ఇక్కడనే రాస్తున్నాను. ఇది స్లింగ్ షాట్ కట్టే భాగం. ఇది పౌచ్ కట్టుకునే భాగం. ఈ సైజు. ఫ్రెండ్స్, ఇంతకుముందు బిఎస్బి వైట్ బోన్ రబ్బర్ బ్యాండ్ కట్ చేసాము. అది బటర్ఫ్లై మోడల్. ఇది జీజెడ్కే 0.76 mm. దీన్ని షార్ట్ పుల్ రబ్బర్ బ్యాండ్గా కట్ చేద్దాము. మామూలుగా మనము పౌచ్ చెంప భాగంలో పెట్టి షూట్ చేస్తాం కదా, ఆ మోడల్కి కట్ చేద్దాము. ఈ ఫ్లాట్ రబ్బర్ బ్యాండ్స్ కటింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి మ్యాటు ఉండాలి. ఎందుకనంటే ఈ బ్లేడు డ్యామేజ్ కాకుండా ఇది రబ్బర్ లాగా ఉంటుంది కదా, ఎంత ఈ విధంగా అన్నా కూడా బ్లేడ్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కాబట్టి రబ్బర్ని అయితే చాలా సులువుగా కట్ చేస్తుంది. 20 mm, 15 mm, 5 mm మార్క్ పెట్టాను ఇంతకుముందు లాగానే. పెన్తోనైతే మార్కింగ్ పెట్టట్లేదు, డైరెక్ట్ కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 5 mm మార్క్ నుంచి ఇక్కడ కార్నర్ ఉంది కదా, బరాబర్ అది పోయేలా చూసుకోండి. దీని సైజ్ ఇక్కడ రాశాను.
ఇది రబ్బర్తోని కట్టుకునేది కాకుండా మనం ఫిట్టింగ్ చేసే మోడల్ ఉంది కదా, అందుకే ఇక్కడ 10 mm మార్క్ పెట్టాను. అదేవిధంగా ఇటు సైడ్ కూడా 10 mm మార్క్ పెట్టాను. ఇది పౌచ్ కట్టుకునే భాగం. $180 మోడల్ ప్లస్ $90 మోడల్ ప్లస్ $45 మోడల్ కూడా ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, స్టార్ హార్స్ స్లింగ్ షాట్ గురించి మీకు ఇంత ముందే చెప్పాను. ఇది ఫిట్ చేసుకునే విధానం మీకు తెలుసు, అందుకే దీని గురించి ఇప్పుడు చెప్పట్లేదు. ఓకే, ఇది నేను ఓన్గా తయారు చేసిన స్లింగ్ షాట్. దీని మేకింగ్ నేనే చేశాను. ఓకే, దీనికి ఇప్పుడు ఏ విధంగా కట్టుకోవాలో చూపిస్తాను. బటర్ఫ్లై మోడల్ దీనికి కట్టుతున్నాను. ఈ విధంగా లాగినట్టయితే ముడి అయిన అవసరం లేకుండా ఉంటుంది.